నమస్కారం. నా పేరు డాక్టర్ రాజా కొప్పాల. నేను ఏవిస్ హాస్పిటల్స్ అధినేత, ప్రైమరీ వాస్కులర్ డాక్టర్ని. ఏవిస్ హాస్పిటల్స్ ఈ కోవిడ్ రాక కొన్ని ఏళ్ల ముందు నుంచి కూడా ఈ షార్ట్ స్టే సర్జరీ అనే కాన్సెప్ట్ని ఎప్పుడో మనం ప్రాపగేట్ చేసాం. షార్ట్ స్టే సర్జరీ అంటే ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళకి అవసరమైన ఆపరేషన్ చేసి వెంటనే పంపించగల కెపాసిటీ ఏవిస్ హాస్పిటల్కి ఇప్పుడు కాదు, 5 ఏళ్ళ ముందు నుంచి ఉంది. అది ఎప్పటి నుంచో మనం ఫాలో అవుతున్నాం. అండ్ మా భయం మొదటి నుంచి కూడా ఏంటంటే అనవసరంగా మనం బిల్ ఎక్కువ చేయడానికి కోసం పేషెంట్ని హాస్పిటల్లో 1 రోజు 2 రోజులు ఎక్స్ట్రా ఉంచడం, లేదంటే వాళ్ళకి అవసరం లేని టెస్టులు చేయటము, ఇట్లాంటి ఇంటరాక్షన్స్ వల్ల పేషెంట్ ఎక్కువసేపు ఉండటం వల్ల వేరే వాళ్ళ జబ్బులు అంటుకుంటే, అప్పుడు కరోనా లేదు కాకపోతే వేరే వాళ్ళ జబ్బులు అంటుకుంటే అనే భయంతో మేము ఎప్పుడు కూడా పేషెంట్ని ఫస్ట్ మైండ్లో పెట్టుకొని ఆపరేషన్ హాఫ్ అన్ అవర్ టు 20 మినిట్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడడం వల్ల ఈ కొత్తగా వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ 15 నుంచి 20 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి అది అయిన 1-2 గంటలకు మేము పంపించడం ఎప్పటి నుంచో అవలంబించాం. ఆ పద్ధతి ఇప్పుడు మాకు పనికొచ్చింది. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అందరూ అంటున్నారు కోవిడ్ ఎందువల్ల వస్తుందంటే ఎక్కువ ఇంటరాక్షన్ వల్ల వస్తుంది, ఆ హాస్పిటల్లో కొన్ని వందల మంది జనాలు మీట్ అవుతే వస్తుంది, అక్కడేమో టెస్టులకి పనికిరాని వాటి అన్నిటి కోసం అలా కూర్చొని గంటలు కూర్చుంటే కోవిడ్ వస్తుందని చెప్తున్నారు. ఇది ఎప్పటి నుంచో రాకుండా మేము చూస్తున్నాం. అందుకని ఈ కోవిడ్ వచ్చినప్పుడు మేము చాలా ప్రిపేర్డ్గా ఉన్నాం. మేము డే 1 నుంచి కూడాను మా స్టాఫ్ని ఎప్పటి నుంచో టెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు కాదు, కోవిడ్ ముందు నుంచి కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా లైక్ సిమ్టమ్స్ అంటే దగ్గు, జలుబు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మా స్టాఫ్ని చెక్ చేస్తాం. వాళ్ళు ఒకవేళ ఇంటి నుంచి కాల్ చేసి మాకు ఇవాళ దగ్గు ఉంది, జ్వరం ఉందంటే వాళ్ళు రావద్దని చెప్పి నియరెస్ట్ కోవిడ్ సెంటర్కి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. అలానే హైదరాబాద్లోనే ఫస్ట్ టైం పీపీ ఎక్విప్మెంట్ మేమే తీసుకొచ్చాం. పీపీ ఎక్విప్మెంట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, అది బాడీ అంతా కవర్ చేస్తుంది. మా స్టాఫ్ అంతా ధరించే మిమ్మల్ని చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పటి నుంచో కూడా మేము ఈ ఫ్రీక్వెంట్ క్లీనింగ్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాం. సో మా దగ్గర మా పేషెంట్ ఎంటర్ అయ్యే ముందే టెంపరేచర్ చెక్ చేస్తాం. వారికి దురదృష్టవశాత్తు జ్వరం కానీ లేకపోతే గొంతు నొప్పి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా కోవిడ్ సంబంధమైన ప్రాబ్లం ఉంటే వాళ్ళని లోపల కూడా తీసుకోకుండా గేట్ లెవెల్ని పంపించడం జరుగుతుంది. ఇది ఎందువల్లంటే ఇది మాకున్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని మేము వాళ్ళ లైఫ్ సేవ్ చేయడం కోసం ఇది మేము అవలంబిస్తున్నాం. పైపెచ్చు నెక్స్ట్ లోపలికి రాగానే కూడా డిస్టెన్స్కి మీకు సీట్స్ మార్క్ చేసి పెట్టాం. ఆ డిస్టెన్స్ మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఫ్రీక్వెంట్ డిస్ఇన్ఫెక్షన్, క్లీనింగ్, స్ప్రేయింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అన్ని రకాల స్ప్రేయింగ్, అన్ని సర్ఫేసెస్ అన్ని కంటిన్యూస్గా క్లీన్ జరుగుతూనే ఉంటుంది. దెన్ ఈ క్యాష్ కౌంటరు లేదంటే మీకు ఇచ్చే కౌంటర్స్లోన అన్ని దగ్గర కూడా డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తుంది. మినిమల్ ఫిజికల్ కాంటాక్ట్తో వర్క్ చేస్తున్నాం. అలానే థియేటర్స్లో కూడా అందరం పీపీ ఎక్విప్మెంట్ వేసుకొని మీ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇక్కడ ఏవిస్ హాస్పిటల్లో కోవిడ్ అంటుకునే రిస్క్ వర్చువల్లీ 0 కన్నా తక్కువ అని చెప్పుకోవాలి, చాలా తక్కువ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు లేదంటే మరీ చిన్న క్లినిక్స్కి వెళ్ళినప్పుడు ఏదంటే ఇలాంటి ఫెసిలిటీస్ లేని క్లినిక్స్కి వెళ్ళినప్పుడు మీకు కోవిడ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాస్కులర్ ప్రాబ్లంతో పెద్ద హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ గుండె ప్రాబ్లం వాళ్ళు, గొంతు నొప్పి వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో మీకు ఇది అంటుకునే సమస్య ఉంటుంది. ఇక్కడ మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే వేరే వ్యాధుల వాళ్ళకి మేము రానియము, మేము ఈ ఒక్క ప్రాబ్లమ్ని మేము ట్రీట్ చేస్తాం. కాబట్టి మాకు ఆ ప్రాబ్లం ఉండదు. సో ఈ కోవిడ్ ఉన్నా కూడా మీరు నిశ్చింతగా మీకు వాస్కులర్ ఎమర్జెన్సీస్కి మా ఏవిస్ హాస్పిటల్ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు. నమస్కారం. Avis Vascular Center, India's only comprehensive hospital for varicose veins and lymphatic disorders.